హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఎన్సీఆర్టీ. ఆల్రెడీ మనం 7th క్లాస్ సంబంధించినటువంటి 8th చాప్టర్ అనేది కంప్లీట్ చేసామండి. ఇక 9th చాప్టర్కి వచ్చేస్తే ద మేకింగ్ ఆఫ్ రీజనల్ కల్చర్. అంటే రీజనల్ అంటే ఏంటి అంటే ప్రాదేశికపరమైనటువంటి ఏదైతే మనం ఒక ప్రదేశంలో ఉన్నాం అనుకోండి, ఆ ప్రదేశాన్ని అంతా కూడా మనం ఒక రీజియన్ అంటాం, ఒక ప్రాంతం అంటాం. ఈ యొక్క ప్రాంతీయపరమైనటువంటి ఈ యొక్క కల్చర్ ఏదైతే ఉందో, ఆచారం ఏదైతే ఉందో, లేకపోతే ఆ యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో, ఆ సంస్కృతిని, ఈ యొక్క ప్రాంతీయపరమైనటువంటి సంస్కృతిని చెప్పే లెసన్ అనమాట. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మన భారతదేశంలో రకరకాల భాషలు రకరకాలుగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? అది ప్రదేశాన్ని బట్టే ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడులో ఉందనుకోండి, అక్కడ ప్రజలందరూ కూడా తమిళం మాట్లాడతారు. ఒరిస్సా ఉందనుకోండి, ఒరియా మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడతారు. కర్ణాటకలో కన్నడం. చూస్తే కనుక మనం చాలా వరకు భాషలకి బట్టే ఆ యొక్క రాష్ట్రాల పేర్లు కూడా ఉన్నాయి. తమిళనాడు మాట్లాడే వాళ్ళని తమిళం మాట్లాడే వాళ్ళని తమిళనాడు అని, తర్వాత ఒరియా మాట్లాడే వాళ్ళని ఒరిస్సా అని, కన్నడం మాట్లాడే వాళ్ళని కర్ణాటక అని, అలా చాలా వరకు దగ్గరగా ఈ యొక్క ప్రాంతాలకు ఆధారితంగా ఆ భాషలు రావచ్చు, లేకపోతే భాషల ఆధారితంగా ఆ ప్రాంతాలు అనేవి, ఆ పేర్లు అనేవి అలా వచ్చినాయన్నమాట. సో ఇలా మనం చూస్తే ఏంటంటే ఈ యొక్క ప్రదేశాలను బట్టి, అంటే ఆ యొక్క రీజియన్ బట్టి ఈ యొక్క భాష అనేది ఉంది. అలానే కాకుండా భాషే కాకుండా రకరకాలైనటువంటి అలవాట్లు, ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్. ఇప్పుడు తమిళనాడులో సాంబార్ అనేది ఫేమస్. మన ఆంధ్రాలో ఏంటంటే రైస్ రిలేటెడ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా ఫేమస్. తర్వాత వాళ్ళ యొక్క వస్త్రధారణ వేరు. ఈ యొక్క తమిళనాడులో క్లాత్ వాళ్ళు పంచెలు కట్టుకోవడం, కేరళలో అయితే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కేరళ శారీస్ అని రకరకాలుగా ఉంటాయి. సో తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పోయిట్రీ వేరు, ఈ యొక్క పద్యాలు చెప్పడం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న సంస్కృతి వేరు. డ్యాన్స్ ఫామ్స్, ఇప్పుడు తమిళనాడులో మనం కనుక ఉందనుకోండి, దాన్ని భరతనాట్యం వచ్చేసి తమిళనాడులో అనమాట. సో కూచిపూడి వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది అనమాట. సో ఇలా మనకు డ్యాన్స్ ఫామ్స్ కూడా వేరే ఉంటాయి. తర్వాత కథాకళి వచ్చేసి కేరళకి, అలా తర్వాత యొక్క ఒడిస్సీ వచ్చేసి ఒరిస్సాకి, అలా రకరకాలైన డ్యాన్స్ ఫామ్స్ అనేవి ఉన్నాయి, పెయింటింగ్స్ అనేవి ఉన్నాయి. అంటే ఈ యొక్క ప్రాంతాలను బట్టి కూడా ఈ యొక్క సంస్కృతులు మారుతాయి అని చెప్పడానికి ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క రీజనల్ కల్చర్స్ అనేవి ఎలా ఏర్పడ్డాయి, ఈ యొక్క ఏ ప్రాంతాల్లో ఇలా వచ్చేసినాయి, ఎందుకని ఈ యొక్క సిమిలర్ అంటే ఈ రీజనల్ యొక్క కల్చర్ అనేది అన్ని ప్రదేశాల్లో ఒకే విధంగా ఉందా, లేకపోతే వాళ్ళ యొక్క చరిత్ర ఆధారితంగా మారుతూ వచ్చిందా, లేకపోతే చరిత్రలో ఉన్నదే విధంగా కంటిన్యూ అవుతుందా అని అన్ని అంశాల గురించి చెప్తారనమాట, ఈ యొక్క లెసన్లో చెప్తారనమాట. సో ఇప్పుడు మనం కనుక చూస్తే చేరాస్ ఈ యొక్క ఫస్ట్ ఈ యొక్క ఏదైతే కేరళ రాష్ట్రాన్ని పరిపాలించింది ఎవరంటే చేరాస్ అనమాట. ఆ చేరాస్ కాలంలోనే ఈ యొక్క మలయాళం అనేది డెవలప్ అయింది. ఈ యొక్క కేరళలో మాట్లాడే భాష మలయాళం అనమాట. సో మనకు ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకుంటే ఆ యొక్క రీజనల్ లాంగ్వేజ్ అనేది మనం కనుక చూస్తే మొత్తం పూర్తిగా మలయాళం అనేది ఉంటుంది. చేరాస్ సమయంలో ఏదైతే వాళ్ళు ఆ యొక్క ప్రాంతాన్ని, కేరళ మొత్తం కాదండి, ఏదైతే ఈ యొక్క మహోదయపురం అనే ఒక ప్రాంతాన్ని తీసుకొని వాళ్ళు పరిపాలించడం మొదలుపెట్టారు చేరలాస్ అనేవాళ్ళు. సో వీళ్ళు 9వ శతాబ్దంలో వీరు పరిపాలించారనమాట. ఇది సౌత్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద యొక్క కేరళ పెనిన్సులాకు ఉందన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ డేలో ఇది కేరళలో ఉంది. సో ఈ యొక్క ఏరియాలో ఏంటంటే వీళ్ళు మలయాళం లాంగ్వేజ్ అనేది మాట్లాడటం మొదలుపెట్టారు. సో దాన్ని స్క్రిప్ట్ కూడా తయారు చేశారన్నమాట. దానికి సంబంధించినటువంటి యొక్క మాట్లాడే భాష, ఇప్పుడు మన భారతదేశంలో చాలా భాషలు మాట్లాడతారు కానీ వాటికి సరైనటువంటి ఈ యొక్క స్క్రిప్ట్ అనేది లేదు, అంటే యొక్క రాతపూర్వకంగా ఏది లేదనమాట. మన తెలుగు భాషకి ఏవైతే అక్షరాలు ఉన్నాయి అలాంటి అక్షరాలు చాలా భాషలకు లేవు. అలా లెక్కేసుకుంటే మన భారతదేశంలో 2000 పైన భాషలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు లంబాడీ భాష అని ఒక భాష ఉంది. ఆ లంబాడీ భాషకి స్క్రిప్ట్ అనేది లేదు. భాష అయితే ఉంది కానీ స్క్రిప్ట్ అనేది లేదనమాట. సో ఆ యొక్క మలయాళం అనే లాంగ్వేజ్కి స్క్రిప్ట్ కూడా అప్పుడే తయారు చేశారన్నమాట. సో ఇప్పుడు మనం ఒరిజినల్గా చెప్పాలంటే రీజనల్ లాంగ్వేజ్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే ఇక్కడి నుంచి చేరాస్ కాలంలోనే మలయాళం నుంచే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు అనమాట. ఆ సబ్ కాంటినెంట్ మనం ఇంతవరకు మనం ఏ భాష వరకు చూసామంటే ఒకటి సాంస్క్రిట్ చూసాం, 2 పాళీ భాష చూసాం, అంతే. ఆ 2 భాషలే మన భారతదేశం మొత్తం కూడా చూసాం. ఇప్పుడు ఏంటి, ఇక రీజనల్ ఆధారితంగా ఈ యొక్క రకరకాల భాషలనే ఉన్నాయన్నమాట. సో మనకు ఆ టైంలో ఏంటి అంటే ఈ యొక్క కేరళకు సంబంధించినటువంటి ఈ యొక్క మలయాళ భాషలోనే అన్నీ కూడా ఈ యొక్క ఏదైతే అఫీషియల్ కింగ్కి సంబంధించినటువంటి అన్ని అఫీషియల్ ఉత్తర్వులన్నీ కూడా ఈ యొక్క కేరళ భాషలోనే మలయాళంలోనే ఇవ్వడం మొదలుపెట్టారనమాట. ఇవంతా కూడా సాంస్క్రిట్ ట్రెడిషన్ నుంచి, సాంస్క్రిట్లో ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలన్నింటినీ కూడా ఈ యొక్క మలయాళంలో తర్జుమా చేశారనమాట. ఏవైతే ఈ యొక్క సాంస్క్రిట్ ఎపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా అంటే కేరళలో ఉన్నటువంటి ఈ యొక్క మలయాళం భాషలో దాని యొక్క స్క్రిప్ట్లో ఉన్నటువంటి ఈ యొక్క కథలు కావచ్చు ఏవైనా కానీ సాంస్క్రిట్ రిలేటెడ్గానే ఉన్నాయన్నమాట. సో మనకు ఈ యొక్క 12th సెంచరీ వరకు కూడా ఈ యొక్క మలయాళం అనేది పూర్తిగా ఈ యొక్క లిటరసీ గురించి, మన యొక్క లిటరేచర్ గురించి కరెక్ట్గా చెప్పాలంటే 12th సెంచరీలో దీని గురించి కరెక్ట్గా చెప్పచ్చు అనమాట. సో ఈ యొక్క సాంస్క్రిట్ దగ్గర నుంచి ఇది చాలా వరకు అన్ని అంశాలు అనేవి తీసుకుందనమాట. ముఖ్యంగా ఈ యొక్క 12th సెంచరీ ఏదైతే ఈ యొక్క 14th సెంచరీలో మనం టెక్స్ట్ కనుక చూసుకుంటే లీలా తిలకం అనే దాని కనుక చూస్తే అది పూర్తిగా ఏంటి అంటే ఈ యొక్క గ్రామర్కి సంబంధించింది, తర్వాత ఈ యొక్క పొయిటిక్స్ సంబంధించింది, ఏదైతే
ఈ యొక్క పొయిటిక్ అంటే ఏంటంటే దాని యొక్క భాషాపరమైనటువంటి ఏదైతే ఉందో ఆ యొక్క ఏదైతే మనం గ్రామర్ అంటాం కదా దానికి సంబంధించింది అనమాట. సో దీని అంతా కూడా ఎవరు ఏ భాషలో కంపోజ్ చేశారు అంటే ఏదైతే మణిప్రవలం అనే యొక్క భాషలో దీన్ని కంపోజ్ చేశారు అనమాట. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ముఖ్యంగా 2 అంశాలు అనమాట, డైమండ్స్ అండ్ కోరల్స్ అనమాట. అంటే డైమండ్స్ అంటే ఏంటి అంటే ఏదైతే ఈ యొక్క సాంస్క్రిట్ ఏదైతే భాష ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్ని డైమండ్ గాను, తర్వాత ఈ కోరల్స్ అనే దాన్ని ఏవైతే యొక్క పగడాలు అంటే డైమండ్స్ పగడాలు అనమాట. కోరల్స్ అనే వాటి మనకి నా చూస్తే ఒక రీజనల్ లాంగ్వేజ్ గాను ఆ యొక్క రీజనల్ లాంగ్వేజ్ గాను కంపేర్ చేస్తూ ఆ యొక్క ప్రవలం అనే దాంట్లో పూర్తిగా రాయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఈ యొక్క ఏవైతే రూలర్స్ అనేవాళ్ళు ఈ యొక్క మతపరంగా రిలీజియస్ ట్రెడిషన్స్ ప్రకారం కూడా ఈ యొక్క భాష కావచ్చు లేకపోతే ఈ యొక్క సంస్కృతి అనేది స్టార్ట్ అయిందనమాట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఈ యొక్క జగన్నాథకు సంబంధించినటువంటి గుడి, ఈ యొక్క జగన్నాథ టెంపుల్ అనేది పూరిలో ఉంది. పూరి అంటే ఇక్కడ ఒరిస్సాలో ఉందన్నమాట. సో ఈ యొక్క జగన్నాథ టెంపుల్ అనేది పూర్తిగా కల్ట్ అంటే ఏంటి అంటే ఏదైతే ఆ యొక్క ఒకే మతానికి సంబంధించిన వాళ్ళందరూ ఒక చోట కూర్చొని ఆ మత విధానాన్ని ఆచరిస్తే కనుక దాన్ని కల్ట్ అంటాం అనమాట. సో ఈ యొక్క ట్రైబల్ యాక్చువల్గా ఈ యొక్క పూరిలో ఉన్నటువంటి ఈ యొక్క జగన్నాథుడు ఫస్ట్ ఎవరి యొక్క అంటే దేవుడు అంటే ట్రైబల్ పీపుల్ యొక్క దేవుడు అనమాట. ఫస్ట్ ఈ డైటీ అనేది ఎలా ఉండేవాడు, ఈ దేవుడు అనేవాడు ఎలా ఉంటే చెక్క ఫామ్లో ఉండేవాడు, లేకపోతే ఈ యొక్క చెక్క రూపంలో ఉండేవాడు. ఒరిజినల్ గాడ్ అనేవాడు పూర్తిగా ఏంటంటే చెక్క రూపంలో ఉండేవాడు అనమాట. ఈ యొక్క జగన్నాథుడు అంటే ఎవరు అంటే విష్ణుడి యొక్క అవతారం, విష్ణుమూర్తి యొక్క ఒక రూపం అనమాట. సో ఆ తర్వాత 12th సెంచరీలో ఏమైంది, ఈ యొక్క గంగా డైనాసిటీ, ఈ ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి గంగా డైనాసిటీలో సంబంధించినటువంటి అనంతవర్మన్ అనే అతను ఆయన యొక్క గుడి నిర్మించాలి ఏదైతే ఉందో పురుషోత్తమ జగన్నాథ ఎట్ పూరి అనే టెంపుల్ నిర్మించాలని అనుకున్నాడు. ఆయన తర్వాత కింగ్ అయినటువంటి 1230 ఆయన తర్వాత వచ్చిన రాజుల్లో తర్వాత అనంగ భీమ 3 అనే అతను ఏం చెప్పాడంటే పూర్తిగా నేను ఆ రాజు యొక్క సేవకుణ్ణి, సో ఆయన యొక్క డిప్యూటీగా నేను ఉంటున్నాను, రాజే ఆ యొక్క దేవుడి యొక్క జగన్నాథుడి యొక్క డిప్యూటీ ఆయన యొక్క సేవకుడిని నేను, సో ఆయన యొక్క ఆజ్ఞానుసారమే ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తానని చెప్పేసి ఆయన డిసైడ్ అయ్యానమాట. సో అప్పటి నుంచి కూడా ఈ టెంపుల్ అనేది చాలా వరకు ఈ యొక్క పిలిగ్రిమేజ్కే కాకుండా ఈ యొక్క సామాజిక పరమైనటువంటి పొలిటికల్ మ్యాటర్స్ కూడా ఈ యొక్క చాలా వరకు ప్రభావం ఉందన్నమాట. సో ఆ తర్వాత ఎవరైనా కానీ ఈ యొక్క ఒరిస్సాను ఆక్రమించుకుంటే ముఖ్యంగా ఈ యొక్క దేవాలయం మీద ఆధిపత్యాన్ని సంపాదించాలని చూస్తారన్నమాట. మరాఠాస్ కావచ్చు, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీస్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క మొఘల్స్ కావచ్చు, ఎవరైనా కానీ. ఎందుకని ఎవరైతే ఆ యొక్క గుడి మీద ఆధిపత్యాన్ని సంపాదిస్తారో అలాంటి వాళ్ళనే అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమ్ముతారు అనే ఒక నమ్మకం అనేది ఏర్పడింది అనమాట. అంటే ఎవరైతే గుడికి అంటే గుడిని కంట్రోల్ చేస్తారో, గుడి మీద ఆధిపత్యం సంపాదిస్తారో వాళ్ళే ఆ యొక్క ప్రదేశాన్ని కూడా కంట్రోల్ చేయగలిగే ఒక నమ్మకం అనేది పడిపోయింది అనమాట. సో అంత ప్రభావం ఆ గుడి అనేది అంత ప్రభావితం చేసింది. తర్వాత ఇది మనకు నెక్స్ట్ మనం చూస్తే కనుక రాజపూత్స్ అనమాట. ఈ యొక్క రాజపూత్స్ ట్రెడిషన్ ప్రకారం ఇప్పుడు ఆల్రెడీ మన కేరళ గురించి చెప్పుకున్నాం, నెక్స్ట్ ఒరిస్సా గురించి చెప్పుకున్నాం. ఈ రాజపూత్స్ అందరూ కూడా ముఖ్యంగా రాజస్థాన్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు అనమాట. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ ట్రెడిషన్ ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు మన ఇందాక ట్రెడిషన్ ఏంటి, కేరళలో చెప్పిన దాని ప్రకారం భాషా ప్రాతిపదిక మీద, తర్వాత ఈ యొక్క ఒరిస్సాలో చెప్పిన దాని ప్రకారం ఏంటి ఈ యొక్క దేవుడి మీద ఏదైతే పూరి జగన్నాథ్ టెంపుల్ అంటే రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇక్కడ ఏంటంటే వాళ్ళ యొక్క హీరోయిజం పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు హైలైట్ అనమాట. సో ఈ యొక్క ప్రదేశాన్ని బట్టి యొక్క అంశం కూడా మారిపోతూ ఉందన్నమాట. ఇక ఏదైతే ఈ యొక్క 19th సెంచరీలో మనం చూసుకుంటే ఈ యొక్క రీజియన్ అంతా కూడా ప్రస్తుతం రాజస్థాన్లో ఉందన్నమాట. వీళ్ళందరినీ కూడా రాజపుతన అనేవాళ్ళు, ఆ బ్రిటిష్ వాళ్ళు అనేవాళ్ళు. సో వీళ్ళు పూర్తిగా ఏంటి అంటే ఈ యొక్క రాజపూత్సుల నుంచి ఎవరైతే వంశపారంపర్యంగా వస్తున్నారనమాట. సో అదే కాకుండా రకరకాలైన గ్రూప్స్ వాళ్ళని కూడా వాళ్ళు రాజపూతులుగా పిలవడం చూసాం. ఆల్రెడీ ట్రైబల్స్ అని, తర్వాత కొంతమంది క్షత్రియులు అనేవాళ్ళు రాజపూతులు అని మనం ఓల్డ్ లెసన్స్లో చెప్పుకున్నాం అనమాట. సో తర్వాత ఈ యొక్క నార్దర్న్ అండ్ సెంట్రల్ ఇండియాలో కూడా అంటే రాజస్థాన్లోనే కాకుండా ఈ యొక్క ఏదైతే ఉత్తర భారతదేశంలోనూ ఈ యొక్క మధ్య భారతదేశంలో కూడా వీళ్ళ యొక్క రాజపూతులకు సంబంధించినటువంటి వంశాలనే ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఈ రాజపూత్స్ అనేవాళ్ళు రాజస్థాన్లోనే ఎక్కువగా ఉండేవాళ్ళు అనమాట. సో వీళ్ళు ఏంటి యొక్క పూర్తిగా ఏంటంటే కల్చర్, ఈ యొక్క రాజస్థాన్ కల్చర్ అనేది ఏర్పడడానికి ముఖ్యంగా వీళ్ళే కారణం. మనం ఆల్రెడీ ఇంతకుముందు పృథ్వీరాజ్ గురించి మనం చెప్పుకున్నాం అనమాట. ఈ పృథ్వీరాజ్ అనే అతని గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు చాప్టర్ 2లో మనం చెప్పుకున్నాం. ఆయన యొక్క వీరోచితమైనటువంటి పోరాటం కావచ్చు, ఏదైతే యొక్క ఘోరీని ఎలా ఆయన ఆపాడో, ఘోరీ మీద ఎలా విజయం సాధించాడో అనే దాని గురించి కూడా మనం చెప్పామన్నమాట. సో ఈ యొక్క రాజపూతులు అనేవాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఈ యొక్క బ్యాటిల్ ఫీల్డ్లో మరణానికైనా ఇష్టపడతారు, కానీ వెన్ను చూపి పారిపోవడానికి అంటే ఈ యొక్క వాళ్ళు లొంగిపోయి ఓటమిని పొందడం కన్నా మరణానికి ఎక్కువ ఇష్టపడతారు అనమాట. ఈ యొక్క స్టోరీలు, రాజపూతుల యొక్క స్టోరీలు అనేవి కథలుగా, గాథలుగా, వీధి నాటకాల రూపంలోనూ, లేకపోతే ఎవరైతే ట్రైన్డ్ యొక్క సింగర్స్ ఎవరైతే ఉంటారో యొక్క మినిస్టర్స్ అంటే ఏంటంటే వాళ్ళు భాగవత మనం చెప్తూ ఉంటాం కదా, బుర్రకథలు చెప్పేవాళ్ళు, అలా బుర్రకథలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఆ ట్రైన్డ్ పీపుల్ అనేవాళ్ళు వీళ్ళ యొక్క హీరోయిజం గురించి చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. ఈ యొక్క హీరోయిజాన్ని ఆ కాలంలో ఏంటంటే తెలుసుకొని చాలామంది ఆ యొక్క హీరోయిజంకి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళనమాట. సో కొంతమంది నమ్మకంగా తయారయ్యేవాళ్ళు, కొంతమంది ఈ యొక్క స్నేహభావంతో ఉండేవాళ్ళు, కొంతమంది ప్రేమను పెంచుకునేవాళ్ళు ఆ కథను చూసి, కొంతమంది శౌర్యాన్ని పెంచుకునేవాళ్ళు. ఇలా రకరకాల వాటితో వాళ్ళు ఏంటంటే ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు అనమాట ఆ యొక్క గాథలు విని.
తర్వాత ఈ యొక్క రాజపూతుల దాంట్లో ముఖ్యంగా ఉమెన్స్ అనే వాళ్ళ గురించి మనం చెప్పాలి అంటే ఉమెన్ స్టోరీస్ అనేవి ఎలా ఉండేవి అంటే పూర్తిగా ఏంటంటే వాళ్ళు చాలా వరకు ఈ యొక్క కాన్ఫ్లిక్ట్స్కి ప్రధానమైనటువంటి కారణభూతులైన అయ్యి ఉండేవాళ్ళు, లేకపోతే వాళ్ళని కాపాడుకోవడం కోసం వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం కూడా ఈ యొక్క యుద్ధాలు అనేవి జరుగుతూ ఉండేవి అనమాట. సర్వసాధారణంగా అదే ఉండేది. ఆ తర్వాత కొన్ని చోట్ల ఏంటంటే ఈ యొక్క అంటే ఎవరైతే ఈ యొక్క భర్తల యొక్క వీర మరణం తర్వాత అతనితో పాటు ఈ యొక్క మరణం అంటే సతీ కావచ్చు, తర్వాత వాళ్ళతో యొక్క ఏదైతే ఉందో వాళ్ళని కాల్చే చితిలో వాళ్ళు కూడా తగలబట్టడం, ఇలాంటి కథలు కూడా మనం ఈ యొక్క రాజపుతుల కథల నుంచి తెలుసుకోవచ్చు. అంటే రాజపుతుల యొక్క వీర సాహసాలే కాకుండా ఆడవాళ్ళ గురించి కూడా జరిగిన గొడవలు, ఆడవాళ్ళ కోసం జరిగిన గొడవలు, తర్వాత ఆడవాళ్ళు వాళ్ళ యొక్క మగవాళ్ళు అనేవాళ్ళు వాళ్ళ యొక్క యుద్ధంలో చనిపోతే గనక వాళ్ళ కోసం ఎలా ప్రాణత్యాగం చేస్తారు అనే దాని గురించి సంబంధించిన కథలు అన్నీ కూడా మనకి ఈ యొక్క రాజపుతుల కథల్లో ఒకటొకటిగా అంటే వాళ్ళు ఏదైతే మనం చెప్పాం కదా బుర్ర కథల రూపంలో ప్రచారం చేస్తారని, ఆ ప్రచారం చేసే వాటిలో చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు మనకు ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మన భారతదేశంలో ఉన్న కల్చర్స్ గురించి మనం ఆల్రెడీ ఇప్పుడు కేరళ గురించి డిస్కస్ చేసాం. కేరళ ఎలాగా భాషా ప్రాతిపదికన ఈ యొక్క కల్చర్ అనేది ఏర్పడింది. ఈ యొక్క ఒరిస్సా అనేది పూరి జగన్నాథ స్వామి టెంపుల్, ఈ పూరి టెంపుల్ ఆధారితంగా ఈ యొక్క కల్చర్ అనేది ఏర్పడింది. ఇప్పుడు ఈ యొక్క రాజస్థాన్ గురించి మనం చూస్తే ఏంటంటే పూర్తిగా ఈ యొక్క రాజపూత్ కింగ్స్ ఎవరైతే ఉన్నారో ఆ రాజపూత్ కింగ్స్ ఆధారితంగా ఇప్పుడు మనకు చరిత్ర అనేది ఉంది. నెక్స్ట్ మనకు ఈ యొక్క కలకత్తా అనే దాని గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ అనేవి ఈ మూడు అనేవి మిగిలిపోయాయి అనమాట. నెక్స్ట్ లెసన్లో వాటి గురించే చూస్తాం అనమాట. సో ఇప్పుడు ఏదైతే ఈ యొక్క హీరోయిక్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క జీవిత గాథలు అనేవి అన్నీ కూడా మనకు ఆల్రెడీ తెలుసుకున్నామని చెప్పుకున్నాం అనమాట. సో ఇప్పుడు మనకు ఈ యొక్క రిలీజియన్ కాకుండా ఇంతవరకు ఏం చెప్పుకున్నాం, భాష చెప్పాం, రిలీజియన్ చెప్పాం, హీరోయిక్గా చెప్పాం. సో రిలీజియన్ కాకుండా కథక్ అనే దాని ద్వారా, కథక్ స్టోరీ ద్వారా, కథక్ అనేది ఈ యొక్క నాట్య డ్యాన్స్ ఫామ్ అనమాట, ఒక నృత్య కళ అనమాట. ఆ నృత్య కళ నుంచి కూడా వీళ్ళకి చరిత్ర అనేది ఉందన్నమాట. ముఖ్యంగా ఈ కథక్ అనేది మనకు ఈ యొక్క ఎలా వచ్చింది అంటే దీని పుట్టుక ఏంటంటే ఫస్ట్ కథక్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే కథ. ఈ కథ అనేది మనకు సాంస్క్రిట్ వర్డ్ అనమాట. ఇప్పుడు ఈ కథ అనేది సాంస్క్రిట్ వర్డే కాకుండా అన్ని భాషల్లో కథ అంటే ఏంటి, మనం కథ చెప్తాం అంటాం కదా. సో కథ అంటే ఏంటి, ఏదైనా ఒక జరిగిపోయినటువంటి అంశం కావచ్చు, లేకపోతే ఒక స్టోరీ మనకు అది చెప్పాలంటే కథ. సో ఒక విషయం అంటే రకరకాల క్యారెక్టర్స్ అన్నీ కలిసి ఒక ఏదైనా కానీ ఒక పని జరిగితే ఒక సంఘటన కనుక జరిగితే దాన్ని మనం కథ అంటాం. సో ఆ కథ అనేది ఇప్పుడు అన్ని భాషల్లో కథ అంటే అదే మీనింగ్ అనమాట. సాంస్క్రిట్లో నుంచి కూడా అన్నీ చూస్తే కనుక సో ఆ కథ నుంచి పుట్టిందే కథక్ అనమాట. సో ఎలా పుట్టింది ఈ కథక్ అనేది, ముఖ్యంగా ఈ స్టోరీ టెల్లర్స్ అనేవాళ్ళు మనం ఇందాక చెప్పాం కదా, వాళ్ళు ట్రైన్డ్ పీపుల్ అనే మనస్ట్రీస్ అనేవాళ్ళు ఉంటారని చెప్పాం కదా, వాళ్ళు స్టార్ట్ చేశారు ఈ కథ చెప్పడం అనేది. ఆ కథ చెప్పడం తర్వాత వాళ్ళు కథ చెప్పడం ఒక్కటే బాగోదని చెప్పేసి హావభావాలు చూపించడం మొదలుపెట్టారు. సో ఈ యొక్క హావభావాల్లో నుంచి ఇలా పుట్టిందనమాట. ముఖ్యంగా మనకు భక్తి ఉద్యమం అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఈ యొక్క 15th 16th సెంచరీలో భక్తి ఉద్యమం అనేది పుట్టింది. ఆ భక్తి ఉద్యమంలో ఏమైందంటే రాధాకృష్ణుని యొక్క ఏవైతే ఉన్నాయో ఆ యొక్క రాసలీలలు అనే దానికి సంబంధించి ఈ యొక్క కథలు చెప్పేవాళ్ళు ఏంటంటే ఒక అందమైనటువంటి అంటే నృత్య రూపంలో దాన్ని చెప్పడం మొదలుపెట్టారనమాట. సో అదే డ్యాన్స్ ఫామ్గా మారిపోయి సో అదే కథక్ స్టోరీ టెల్లర్స్ అయిపోయారు. వాళ్ళందరూ కూడా కథక్ అనే యొక్క కథ చెప్పే వాళ్ళని కథక్ అంట మొదలుపెట్టారు. వాళ్ళ యొక్క డ్యాన్స్ ఫామ్ కూడా కథక్ అనే స్టైల్ అనేది వచ్చేసింది అనమాట. సో ఈ యొక్క మొఘల్ ఎంపరర్స్ కావచ్చు, ఈ యొక్క నోబుల్స్ ఎవరైతే ఉన్నారో ఈ కథక్ అనే దాన్ని చాలా వరకు ఆదరించారనమాట. సో వాళ్ళ కోర్టుల్లో ఏదైతే వాళ్ళకి ఆస్థానాల్లో ఏంటంటే వాళ్ళకి అందరికీ కూడా ఆస్థానంలో వాళ్ళు పెంచి పోషించడం వల్ల ఈ యొక్క డ్యాన్స్ ఫామ్ అనేది బాగా పెరిగిపోయింది అనమాట. సో ఈ యొక్క ఏవైతే ఈ యొక్క కథక్ అనే దానికి సంబంధించి 2 ట్రెడిషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే ట్రెడిషన్స్ కావచ్చు, ఘరానాస్ అనే అంటాం అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఒకటి రాజస్థాన్లో ఉన్నటువంటి జైపూర్కి సంబంధించినటువంటి ఒక కోర్టులోను ఏదైతే అండ్ అదర్ ఇంకోటి ఏమో లక్నోలో ఉందన్నమాట. సో ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క కథక్ని ఎక్కువగా పోషించినటువంటి ఈ యొక్క వజీద్ అలీ షా అనే ఇతను నవాబ్ ఆఫ్ అవధ్ అనమాట. అవధ్ అనే అవధ్కి సంబంధించినటువంటి నవాబ్ ఇతను ఈ యొక్క కథక్ అనే డ్యాన్స్ని బాగా పెంచి పోషించాడు అనమాట. సో తర్వాత ఈ యొక్క 19th సెంచరీలో మనం కనుక చూసుకుంటే ఈ యొక్క పూర్తిగా దీనికి సంబంధించినటువంటి రీజన్ కావచ్చు ఏదైతే ఉందో ఈ యొక్క కథాకళి అనేది ఈ యొక్క అవధ్కి ఈ యొక్క రాజస్థాన్ ఏరియాకే కాకుండా ఈ యొక్క రాజస్థాన్, జైపూర్, లక్నో ఏరియాలే కాకుండా పూర్తిగా పంజాబ్, హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్, బీహార్, మధ్యప్రదేశ్ మొత్తానికి కూడా ఈ యొక్క నాట్య ఫామ్ అనేది అంతా వ్యాపించిపోయిందనమాట. సో ఈ యొక్క ఏదైతే ర్యాపిడ్ ఫుడ్ వర్క్ ఒకటి ఎలాబరేటెడ్ ఏవైతే కొన్ని అంశాలు అనేవి ఈ యొక్క కథక్లో చాలా అందంగా ఉంటాయి అనమాట ఈ యొక్క డ్యాన్స్ ఫామ్ అనేది. సో మనం కూడా కథక్ అనేది మనం చాలా వరకు చూస్తూనే ఉంటాం. సో ఈ యొక్క కల్చర్ అనేది పూర్తిగా ఏమైంది, కథక్ అనేది ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. డ్యాన్స్ ఫామ్స్ అనేవి ఈ యొక్క రూపాంతరం చెందుతూ వస్తుంది, డ్యాన్స్ అనేది మంచిగా రూపాంతరం చెందుతూ వస్తుంది. కానీ బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి చాలా కళలు అనేవి నిరాదరణకు
లోచుకున్నాయి అనమాట. సో అందువల్ల ఏంటంటే ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళ టైంలో ఎక్కువగా ఎవరైతే ఉన్నారో వేశ్యలు మాత్రమే ఈ కథాకళి అనే డ్యాన్స్ అనేది ఆడుతూ ఉండేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే మనకు ఇండిపెండెన్స్ వచ్చిందో ఆ తర్వాత మనకు భారతదేశంలో 6 రకాలైనటువంటి క్లాసికల్ ఫామ్ ఆఫ్ డ్యాన్స్ అనేవి ఉన్నాయన్నమాట. వాటిని ఏం చేశారు, వాటితో పాటు ఈ కథక్ను కూడా ఈ యొక్క అఫీషియల్ డ్యాన్స్ ఫామ్గా మన భారతదేశానికి సంబంధించినటువంటి నృత్యంగా దాన్ని గుర్తించారనమాట. సో ఏం లేదండి, ఈ యొక్క క్లాసికల్ డ్యాన్స్ అంటే ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్ ఉంటుంది, సపరేట్ స్టైల్ ఉంటుంది. దానికి రకాల పాదాలు ఉంటాయి, ముద్రలు అనేవి ఉంటాయి, సో భంగిమలు అనేవి ఉంటాయి. వీటన్నిటికి కలిపితే ఒక డ్యాన్స్ ఫామ్ అనమాట. సో భరతనాట్యం అనేది ఒక టైపు, కూచిపూడి అనేది ఒక టైపు, ఒడిస్సీ, నెక్స్ట్ మణిపూరి కావచ్చు, లేకపోతే ఈ కథక్ అనేది కావచ్చు, కథాకళి కావచ్చు, ఇవన్నీ కూడా డిఫరెంట్ డ్యాన్స్ ఫామ్స్ అనమాట. మనం ఇవి ఇంపార్టెంట్ అండి. భరతనాట్యం ఏమో తమిళనాడులో భరతనాట్యం అనేది ఒక డ్యాన్స్ ఫామ్ వాళ్ళకి సంబంధించింది, తమిళనాడులో ఉంటుంది అనమాట. అంటే తమిళ్ స్టైల్ ఆఫ్ డ్యాన్స్ అనమాట. అది దాన్ని ఏమంటాం, భరతనాట్యం అంటాం. కేరళ స్టైల్ ఆఫ్ డ్యాన్స్ని మనం కథాకళి అంటాం. ఒడిశా స్టైల్ ఆఫ్ డ్యాన్స్ ఫామ్ని ఒడిస్సీ అంటాం. నెక్స్ట్ భారతదేశానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి డ్యాన్స్ ఫామ్ని కూచిపూడి అంటాం. నెక్స్ట్ మణిపూర్కి సంబంధించినటువంటి డ్యాన్స్ ఫామ్ని ఏమంటాం, మణిపూరి అంటాం అనమాట. సో ఇప్పుడు ఏదైతే ఈ యొక్క హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నదానికి కథక్ అని ఉందన్నమాట. నెక్స్ట్ పెయింటింగ్ అండ్ ప్యాటర్న్స్, పెయింటింగ్ ఫర్ ప్యాటర్న్స్, ఏదైతే ఈ యొక్క పెయింటింగ్ అనేది. నెక్స్ట్ ఇప్పటిదాకా మనం దేని గురించి చెప్పాం, లాంగ్వేజ్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ దేని గురించి చెప్పాము, ఏవైతే డివోషనల్ రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాం. తర్వాత హీరోయిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాం. నెక్స్ట్ డ్యాన్స్ ఫామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పి ఇప్పుడు పెయింటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రెడిషన్ అనేది. వీటిని ఏమంటారంటే ఈ యొక్క ట్రెడిషన్ ఎలా తయారైందంటే మీనియేచర్ ట్రెడిషన్ అనమాట. మీనియేచర్ అంటే లఘు చిత్రాలు, చిన్న బొమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ చిన్న బొమ్మలోనే మనం మొత్తం కథ అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది ఇంకో రకమైనటువంటి ట్రెడిషన్ డెవలప్ అవ్వడానికి కారణమైందనమాట ఈ మీనియేచర్ పెయింటింగ్ అనేది. ఈ మీనియేచర్ పెయింటింగ్లో ముఖ్యంగా ఏంటంటే చిన్న పెయింటింగ్, స్మాల్ సైజ్ పెయింటింగ్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా జనరల్గా వాటర్ కలర్స్ అనమాట. వాటర్తో తయారు చేసిన కలర్స్తోనూ క్లాత్, పేపర్ మీద వేస్తారు. ఇనీషియల్గా వీటిని తాళపత్రాల గంధరాల మీద చేశారనమాట. యాక్చువల్గా ఈ యొక్క ఫస్ట్ పెయింటింగ్స్ అన్నీ కూడా జైనాక్స్ టెక్స్ట్కి సంబంధించిన, అంటే జైన మతానికి సంబంధించినటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటి కథలు ఏవైతే ఉన్నాయో ఆ కథలన్నింటినీ కూడా ఈ యొక్క బొమ్మల రూపంలో చిత్రించడం అనేది మొదలుపెట్టారనమాట. మొఘల్ ఎంపరర్ టైంలో అక్బర్, జహంగీర్, షాజహాన్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క కళలు ఎవరైతే ఈ యొక్క పెయింటింగ్స్ అనే వాటిని పెంచి పోషించడం అనేది మొదలు పెట్టారనమాట. సో వీళ్ళకి ఏంటి, ఈ యొక్క అకౌంట్స్ పోయిటరీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆ చరిత్రకు సంబంధించి కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క కోర్టులో జరిగే అంశాలని బొమ్మలు గీయటం, లేకపోతే వాళ్ళ వేటలకు వెళ్ళినప్పుడు, యుద్ధాలు జరిగినప్పుడు, లేకపోతే ఏదైనా కానీ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రతిబింబించే విధంగా వీళ్ళు బొమ్మలు వేయడం అనేది మొదలుపెట్టారనమాట. పూర్తిగా ఈ యొక్క మొఘల్ ఎంపైర్స్ అనేవాళ్ళు డిక్లైన్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఏవైతే పెయింటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొఘల్ సామ్రాజ్యం నుంచి దూరంగా, అంటే ఆస్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా రకరకాల ప్రదేశాలకు వెళ్ళిపోయారనమాట. సో అలా వెళ్ళిపోయినప్పుడు ఈ యొక్క డక్కన్, రాజస్థాన్, తర్వాత రాజ్పూత్ కోర్సుకి వాళ్ళు వెళ్ళడం వల్ల అక్కడ ఉన్నటువంటి రాజులు కూడా వీళ్ళని పెంచి పోషించడం అనేది మొదలుపెట్టారనమాట. సో దానివల్ల ఏమైంది, పూర్తిగా ఈ యొక్క కళ అనేది పూర్తిగా ఈ యొక్క ప్యాటర్న్స్ అనేవి పూర్తిగా విస్తరింపజేయడం జరిగిందనమాట. సో మొఘల్స్ ఎప్పుడైతే ఏదైతే ఈ యొక్క వాళ్ళ యొక్క పతనం స్టార్ట్ అయిన తర్వాత, పతనం మొదలైందో ఆ యొక్క పూర్తిగా వాళ్ళు ఏంటి యొక్క మీకు బిసైడ్స్ ఏంటంటే మేవారు, జోధ్పూర్, బాందీ, కోటి, తర్వాత ఆ కోట, నెక్స్ట్ కిషన్గర్ అనే యొక్క ఏరియాలో ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో మైథలాజికల్ వాటికి సంబంధించి వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళి అక్కడ బొమ్మలు గీయడం అనేది మొదలుపెట్టారనమాట. తర్వాత ఈ యొక్క హిమాలయన్ ఫుట్ హిల్స్లో ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి ఈ యొక్క కథ అనేది బాగా, ఈ యొక్క పెయింటింగ్స్ వేయడం అనేది బాగా ప్రాచుర్యమైంది. ఎందుకని అక్కడ ఏరియాలో అంటే ఏంటంటే, ఎందుకంటే 17th సెంచరీలో ఏంటంటే ఈ యొక్క మొఘల్స్ అనేవాళ్ళు పూర్తిగా పతనం అనేది పూర్తిగా మొదలైంది. సో ఈ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క మేనేచర్ పెయింటింగ్ అనేది వాళ్ళు అక్కడ పతనం అయిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళిపోయారని చెప్పాం కదా ఆస్థానం నుంచి. సో వాళ్ళు ఏంటంటే ఈ యొక్క నెక్స్ట్ వేరే చోటకి వెళ్ళినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క పెయింటింగ్స్ అనేవి యొక్క బోల్డ్ గాను ఇంటెన్స్ స్టైల్లో ఏదైతే ఉందో దాన్ని బాసోహిలి అనేవాళ్ళు అనమాట. ఆ బాసోహిలి స్టైల్ ఆఫ్ పెయింటింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో దీంతో సంబంధించినటువంటి ఈ యొక్క పెయింటింగ్ సంబంధించి మనం ఎక్కువగా దేని గురించి సంబంధించినటువంటి పెయింటింగ్ జరిగింది అంటే భానుదత్తాస రాసమంజరి అనే ఏదైతే ఒక టెక్స్ట్ అనేది ఉంది, భానుదత్తుడు రచించినటువంటి రాసమంజరి టెక్స్ట్ సంబంధించినటువంటి ఆ పెయింటింగ్స్ అన్నీ కూడా ఈ యొక్క బాసోహ్లీ అనే యొక్క దాంట్లో ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే నాదిర్ షా 1739లో ఈ యొక్క మొఘల్ యొక్క సామ్రాజ్యాన్ని పతనం అయిందో వాళ్ళందరంటే అక్కడ పెయింటర్స్ అందరూ కూడా పూర్తిగా వాళ్ళు ఎస్కేప్ అయ్యారనమాట. అక్కడ నుంచి ఎవరైతే ఉన్నారో ఆ హిల్స్ ఏరియాకి వెళ్ళిపోయారనమాట. సో అక్కడ ఏదైతే ఉందో వాళ్ళు అక్కడ కొత్తగా కాంగ్రెస్ స్కూల్ ఆఫ్ పెయింటింగ్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఎందుకని అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో అవైలబిలిటీ ఉన్నటువంటి పెయింటింగ్స్తోనే వాళ్ళు వేయాలి.
అక్కడ ఉన్నటువంటి ఏదైతే పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాంగ్రా స్కూల్ ఆఫ్ పెయింటింగ్ అనేవాళ్ళు. సో మిడ్ 18th సెంచరీలో ఈ యొక్క కాంగ్రా ఆర్టిస్ట్ అనేవాళ్ళు పూర్తిగా అక్కడ ఆ ప్రదేశంలో డెవలప్ అయ్యారనమాట. సో వీళ్ళు సంబంధించినటువంటి ఈ యొక్క కొత్త స్క్రిప్ట్ ఏదైతే స్పిరిట్తో ఈ యొక్క మినియేచర్ పెయింటింగ్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో మొత్తం పూర్తిగా వీళ్ళు ఈ యొక్క ఏదైతే వైష్ణవే ట్రెడిషన్ ప్రకారం ఈ యొక్క బొమ్మలు అనేవి జరగడం జరిగింది. సో వీటిలో ఏంటంటే సాఫ్ట్ కలర్స్ అయినటువంటి బ్లూ, గ్రీన్ అనే కలర్స్ ఎక్కువగా వాడేవాళ్ళు అనమాట. సో ఈ యొక్క విధానం ద్వారా ఈ యొక్క కాంగ్రా పెయింటింగ్ అనేది ఏది అన్నిటికన్నా భిన్నంగా తయారైపోయింది అనమాట. సో ఈ యొక్క ఆర్డినరీ ఉమెన్, మెన్ అనేవాళ్ళు పూర్తిగా ఏంటంటే ఈ యొక్క పెయింటింగ్స్ అనేవి మామూలుగా అందరూ వేస్తుండేవాళ్ళు. కుండల మీద, వాల్స్ మీద, ఫ్లోర్స్ మీద ఏవైతే ఉన్నాయో కొన్ని రిచ్ ప్లేసెస్ మీద వేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎక్కువగా ఏదైతే కాంగ్రా స్కూల్ ఆఫ్ పెయింటింగ్స్ అనేవి ఏవైతే ఈ యొక్క పుస్తకాల్లో కావచ్చు, గుడ్డల మీద అయినాయి, లేకపోతే పెద్దవాళ్ళు పెద్ద ఫేమస్ రాజులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, జాగ్రత్తగా దాచిపెట్టగలిగారు. కానీ కామన్ ఆర్డినరీ పీపుల్ వేసిన పెయింటింగ్స్ కావచ్చు, ఆ మినియేచర్ పెయింటింగ్స్ కావచ్చు, అవన్నీ కూడా లభ్యం అవ్వలేదన్నమాట. ఇక మనం నెక్స్ట్ అనేది ఇప్పుడు వరకు ఎట్లా చెప్పుకున్నాము, ఒకటి ఫస్ట్ లాంగ్వేజ్. నేను ప్రతిసారి చెప్తున్నాను ఎందుకంటే మీకు గుర్తుండడం కోసం. కేరళకు సంబంధించి లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒడిశాకు సంబంధించి రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రాజస్థాన్కి సంబంధించి హీరోయిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నెక్స్ట్ మనకు ఈ యొక్క కథక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి ఈ యొక్క హిమాచల్ ప్రదేశ్ పరిసర ప్రాంతాలు కావచ్చు. ఈ యొక్క పెయింటింగ్ అనే దానికి చూసుకుంటే మనకు ఈ యొక్క మధ్యప్రదేశ్, ఈ యొక్క ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాలకు సంబంధించి అనమాట. ఇక నెక్స్ట్ మనం బెంగాల్ గురించి చూస్తే కనుక ఈ యొక్క బెంగాల్ అనేది కూడా ఈ యొక్క రీజనల్ లాంగ్వేజ్ ప్రకారమే పెరిగిందనమాట. బెంగాల్లో ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటంటే సాంస్క్రిట్ అనేది బాగా వాడేవాళ్ళు అనమాట. అక్కడ సాంస్క్రిట్ ఎల్లి టెక్స్ట్ అంతా కూడా ఈ యొక్క డెరైవ్డ్ సాంస్క్రిట్ వాడే టెక్స్ట్ అనేది ఉండేది. సో ఈ యొక్క బెంగాల్ అనేది పూర్తిగా సాంస్క్రిట్ నుంచి వచ్చినటువంటి లాంగ్వేజ్ అనమాట. ఇప్పుడు ఏదైనా కానీ మనకు ఏదైతే క్రీస్తు పూర్వకం పుట్టక ముందు బీసీఏ అంటే బిఫోర్ కామన్ ఎరా అనమాట. ఈ యొక్క 3rd 4th సెంచరీలో ఎవరైతే ఈ యొక్క బెంగాల్ని ఏదైతే మగధ కంట్రోల్లో ఉండేదన్నమాట, ఈ యొక్క బీహార్లో ఉన్నటువంటి మగధ కంట్రోల్, ఆల్రెడీ మన షోడశ మహాజనపదాస్ అనేది చెప్పుకున్నాం. సో దానికి సంబంధించినటువంటి వాళ్ళ కంట్రోల్లో ఉండేది. సో అప్పుడు ఏంటి అంటే వీళ్ళు సాంస్క్రిట్ అనేది చాలా వరకు ప్రాబల్యం చెందినటువంటి భాష. ఆ తర్వాత గుప్తుల పీరియడ్లో ఏంటి అంటే ఒక 4th సెంచరీలో మనం చూస్తే గుప్తుల పీరియడ్ అనేది స్టార్ట్ అయింది. అప్పుడు ఏంటంటే పొలిటికల్ కంట్రోల్ ప్రకారం బెంగాల్ అనేదాన్ని వాళ్ళు ఎక్కువగా అక్కడ కంట్రోల్ చేయడానికి వస్తూ ఉండేవాళ్ళు. అక్కడ బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు సెటిల్ అవ్వడం మొదలుపెట్టారనమాట. సో అక్కడ ఏంటంటే ఏదైతే మిడ్ గంగా వ్యాలీ అనేది చాలా వరకు బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యంతో ఆ యొక్క లింగ్విస్టికల్గా ఈ యొక్క సాంస్క్రిట్ లాంగ్వేజ్ అనేది చాలా వరకు ప్రభావవంతంగా ఉందన్నమాట. ఈ యొక్క 7th సెంచరీలో వచ్చినటువంటి చైనీస్ ట్రావెల్ అయినటువంటి జియాంగ్ జాంగ్ అనే అతను ఈ యొక్క సాంస్క్రిట్ లాంగ్వేజ్ బెంగాల్లో ఎలా ఉంది అనే దాని గురించి అతను పుస్తకంలో రాశాడనమాట. తర్వాత ఈ యొక్క 8th సెంచరీలోకి వచ్చేసరికల్లా ఈ యొక్క ఏదైతే రీజనల్ కింగ్డమ్ అనేది పాలాస్ అనేవాళ్ళు, మన చాప్టర్ 2లో ఆల్రెడీ పాలాస్ గురించి చెప్పుకున్నాం. సో వాళ్ళు అనేవాళ్ళు స్టార్ట్ అయ్యారు. వీళ్ళు 14th 16th సెంచరీ వరకు కూడా ఏదైతే ఈ మధ్యకాలంలో బెంగాల్ అనేది ఈ యొక్క సుల్తాన్, ఆ తర్వాత 14th 16th సెంచరీల మధ్యకాలంలో ఈ యొక్క బెంగాల్ని సుల్తాన్లు పరిపాలించడం మొదలుపెట్టారనమాట. సో వాళ్ళు ఏంటంటే ఢిల్లీ యొక్క ఇండిపెండెంట్ పరిపాలన, అంటే ఢిల్లీ కింద కాకుండా వాళ్ళు ఇండిపెండెంట్గా పరిపాలించేవాళ్ళు. 1586లో అక్బర్ ఏం చేశాడు, ఈ యొక్క ఢిల్లీ యొక్క బెంగాల్ని ఆక్రమించిన తర్వాత పూర్తిగా అక్కడ ఏంటి అంటే ఈ యొక్క బెంగాల్ని ఒక సుబాగా చేసి పరిపాలించడం మొదలుపెట్టారు ఈ యొక్క మొఘళ్ళు అనేవాళ్ళు. ఆ తర్వాత ఈ యొక్క ప్రదేశంలో పర్షియన్ భాష అనేది ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ పరిపాలనపరమైనటువంటి లాంగ్వేజ్ అనమాట. సో బెంగాలీ అనేది ఈ యొక్క రీజనల్ లాంగ్వేజ్గా పూర్తిగా డెవలప్ అయిందనమాట. సో ఇక 15th సెంచరీలో మనకు ఈ యొక్క బెంగాలీ గ్రూప్ అనే వాళ్ళు అందరూ ఏం చేశారంటే ఈ యొక్క ఏదైతే వెస్టర్న్ పార్ట్ రీజియన్లో పూర్తిగా బెంగాల్లో యొక్క సంబంధించినటువంటి ఏవైతే యొక్క కొంత అంటే భాష అనే దాన్ని తయారు చేయడం మొదలుపెట్టారనమాట. దీంట్లో వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క బెంగాలీ భాషని సాంస్క్రిట్లో నుంచి దాంతోపాటు సెవరల్ స్టేజ్ లాంగ్వేజ్ అనమాట, అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క లాంగ్వేజ్తో ఎవల్యూట్ చేశారంటే ఏంటి, ఆ యొక్క ప్రదేశంలో నాన్ సాంస్క్రిట్ వర్డ్స్ అయినటువంటి ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఏవైతే ట్రైబల్ లాంగ్వేజ్ నుంచి కొన్ని పదాలు, పర్షియన్ లాంగ్వేజ్ నుంచి కొన్ని పదాలు, యూరోపియన్ లాంగ్వేజ్ నుండి కొన్ని పదాలు అన్నీ కలిపి మోడర్న్ బెంగాలీ లాంగ్వేజ్ అనేది తయారు చేశారనమాట. సో ఈ యొక్క బెంగాలీ లిటరేచర్ అనేది మనం చూసుకుంటే ముఖ్యంగా 2 కేటగిరీస్ నుంచి వచ్చిందనమాట. ఒకటి సాంస్క్రిట్ నుంచి వచ్చింది, ఇంకోటి ఇండిపెండెంట్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చిందనమాట. సో దీనికి సంబంధించినటువంటి ట్రాన్స్లేషన్ ఏదైతే ఉందో, సాంస్క్రిట్కి సంబంధించినటువంటి ఎపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ట్రాన్స్లేషన్ అనేది జరిగింది. ఫస్ట్ జరిగింది ఏంటి అంటే మంగళ కావ్యాస్ అనే ఒక లిటరరీ ఏదైతే పోయమ్స్ ఏవైతే ఉన్నాయో అవి బెంగాలీలోకి తర్జుమా చేయడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ భక్తి లిటరేచర్ ఏదైతే ఉందో బయోగ్రఫీ ఆఫ్ చైతన్య దేవ అనేది, తర్వాత ఎవరు ఈ చైతన్య దేవుడు అంటే ఈ యొక్క వైష్ణవ భక్తికి సంబంధించినటువంటి మూమెంట్కి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి అనమాట. ఆల్రెడీ ఈ యొక్క చైతన్య దేవుని గురించి మనం 8th చాప్టర్లో చెప్పుకున్నాం. తర్వాత ఈ యొక్క ఏదైతే ఒక కథ అనేది ఉందన్నమాట, ముఖ్యంగా ఏదైతే మైనామతి, నెక్స్ట్ గోపీచంద్రుడికి సంబంధించినటువంటి కథ అనమాట. దీన్ని నాత్ లిటరేచర్ అంటాం అనమాట. ఈ యొక్క ముఖ్యమైనటువంటి దేవుడు ఎవరంటే ధర్మ ఠాకూర్ అనే ఒక దేవుడికి సంబంధించిందనమాట. ఈ యొక్క మైనవతి అనే ఆమె ఎవరంటే ఈ యొక్క గోపీచంద్రుడి యొక్క తల్లి. ఆ మైనమతి అనేది ఒక రాణి అనమాట. ఆమె ఈ యొక్క కొడుకుని
ఎలా ఒక సాధువులాగా ఏదైతే సత్పురుషులాగా మునిలాగా మార్చాలనుకున్న దాన్ని అతను ఎలా ఇన్స్పైర్ చేసింది సంబంధించినటువంటి కథ అనమాట ఇది. సో ఈ యొక్క టెక్స్ట్ అనేది మనం చూసుకుంటే ఫస్ట్ కేటగిరీ అనేది మనం ఎలా చూసుకుంటే టెక్స్ట్ అన్నీ కూడా మనం చూసుకుంటే మేనస్క్రిప్ట్స్ అన్నీ కూడా మనకు ఎలా ఉన్నాయంటే ఇంతకుముందు ఏవైతే మనం చెప్పుకున్నాం కదా, ఏవైతే మనకు పూర్తిగా ఏవైతే వాళ్ళు రాజులు రాసినవి కావచ్చు, లేకపోతే ఒక ట్రాన్స్లేట్ చేసినవి పెయింటింగ్స్ రూపంలో ఉన్నాయన్నీ కూడా మనకు ఈ యొక్క మేనస్క్రిప్ట్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మిడ్ 18th సెంచరీ వరకు మనకు ఆ చరిత్ర అనేది చెప్తాం. కానీ మనం కొన్ని ఓరల్గా కథల రూపంలో కొన్ని చెప్పాము, కొంతమంది యొక్క మీనియేచర్స్ అనేవాళ్ళు పాటలు పాడుతూ చెప్పారు అనే దానికి సంబంధించినటువంటి సరైనటువంటి అనేది, ఎందుకంటే కాలక్రమంలో అవి మారుతూ వస్తున్నాయి అనమాట. సో ఈ యొక్క తర్వాత కాలంలో ఏమైంది, ఈ పర్టికులర్గా ఈ యొక్క ఏరియాలో ఏంటంటే ఈ యొక్క వెస్ట్ బెంగాల్ ఏరియాలో బ్రాహ్మణుల యొక్క ప్రభావం అనేది తగ్గిపోయింది. ఎందుకని పూర్తిగా ఆ యొక్క ప్రదేశంలో మొఘళ్ళు, తర్వాత యొక్క ఎవరైతే ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ యొక్క ప్రభావం పెరగడం వల్ల బ్రాహ్మణుల యొక్క ప్రభావం తగ్గింది. సో యొక్క బెంగాలీ భాష కొంతవరకు అంటే బెంగాలీ భాషకు స్థిరపడిపోయింది, కానీ దాంట్లో ఇంకేం మార్పులు జరగలేదన్నమాట. నెక్స్ట్ పిర్ అండ్ టెంపుల్స్. అంటే పిర్ అంటే ఏంటంటే ముస్లిం సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో పకీర్లు కావచ్చు, తర్వాత టెంపుల్స్కి సంబంధించినటువంటి సాధువులు అనే వాళ్ళ గురించి. నెక్స్ట్ దీంతో పాటు కూడా వీటితో కూడా ఒక అంటే ఒక మన కల్చర్ అనేది ఏర్పడింది అనమాట. మనకు 16th సెంచరీలో చూసుకుంటే ఈ యొక్క పీపుల్ అనేవాళ్ళు ఈ యొక్క బెంగాల్ నుంచి అంటే వేరే ప్రాంతాలకు మైగ్రేట్ అవుతున్నారన్నమాట. దానికోసం వాళ్ళు ఏం చేశారు, అక్కడ అరణ్యాన్ని అంతా కూడా పూర్తిగా తుడిచిపెట్టేసి అక్కడ బెంగాల్ ఏరియాలో వాళ్ళు నివసించడం మొదలుపెట్టారు. సో ఎప్పుడైతే ఈ యొక్క అరణ్యాన్ని మొత్తం తీసేయడం వల్ల రైస్ కల్టివేషన్ అనేది బాగా పెరిగింది. ఎందుకంటే బెంగాల్లో గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి అది వాటర్ బాగా ఎక్కువగా అవైలబిలిటీ ఉంటుంది, రైస్ కల్టివేషన్ అనేది బాగా పెరిగిపోయింది. సో అక్కడ ఉన్న ట్రైబల్తో వీళ్ళు కలిసిపోయి ఈ యొక్క పీసెంట్స్ అనేవాళ్ళు, రైతులు అనేవాళ్ళు ఈ యొక్క రైస్ను పండించడం మొదలుపెట్టారనమాట. సో ఈ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మొఘల్ కంట్రోల్ అనేది ఈ యొక్క బెంగాల్లో ఏర్పడిన తర్వాత పూర్తిగా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఢాకా అనేదాన్ని, అంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉంది ఈ ఢాకా, దాన్ని రాజధానిగా చేసుకుని ఈ యొక్క బెంగాల్ ప్రాంతాన్ని ఈ యొక్క సుబాలుగా విడగొట్టి వాళ్ళు మొఘళ్ళు అనేవాళ్ళు పరిపాలించడం మొదలుపెట్టారనమాట. సో ఇక్కడ రకరకాలైనటువంటి ఈ యొక్క మాస్కులు ఏవైతే ఉన్నాయో మసీదులు అనేవాళ్ళు కట్టేవాళ్ళు అనమాట. సో ఈ యొక్క ఏరియాలో ఉన్నటువంటి ఎవరైతే ఆ మసీదుల్లో ఉండేవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైతే వాళ్ళకి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నట్లు మనం చెప్పుకుంటాం కదా, పకీర్ ఆయనకి దెయ్యాన్ని వదిలిస్తాడు, లేకపోతే వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే తీరుస్తాడు, అలాంటి వాళ్ళందరూ కూడా పిర్స్ అనేవాళ్ళు. తర్వాత అలాంటి యొక్క మన కల్చర్ అనేది మన హిందూ దేవాలయాల్లో కూడా ఉందన్నమాట. హిందూ కావచ్చు, బుద్ధిస్ట్ రైటర్స్ కావచ్చు, ఎనిమిస్టిక్ స్పిరిట్స్ అనమాట. అంటే వీళ్ళందరూ కూడా అతీతమైన శక్తులు, ఏవైతే మంత్రసిద్ధులు కావచ్చు, లేకపోతే ఆత్మలకు సంబంధించినటువంటి అంశాల గురించి చెప్పేవారనమాట. ఈ కల్ట్స్ పిర్స్ అనేవాళ్ళు బాగా ఆ కాలంలో బాగా పాపులర్ అయిపోయారనమాట. సో బెంగాల్ అనేది ఈ యొక్క టెంపుల్ బిల్డింగ్ అనేది మనం ఎలా చూస్తే 15th సెంచరీ నుంచి మొదలైంది బెంగాల్లో టెంపుల్ బిల్డింగ్ అనేది. అది పూర్తిగా ఎప్పటి వరకు కంటిన్యూ అయిందంటే 19th సెంచరీ వరకు కూడా ఈ యొక్క టెంపుల్స్ అనేవి నిర్మించడం జరిగిందనమాట. బెంగాల్లో ఫస్ట్ మనం కనుక చూసుకుంటే వీళ్ళు ఏంటంటే ఇక్కడ కోలు అంటే ఈ యొక్క టెంపుల్స్ అనేవాళ్ళు ఎవరు నిర్మించేవాళ్ళు అంటే లో సోషల్ గ్రూప్స్ అయినటువంటి కోలు అంటే ఆయిల్ ప్రెజరర్స్, నెక్స్ట్ కన్సారి అంటే బెల్ మెటల్స్ వర్కర్స్. బెల్ మెటల్ అని చెప్పాం కదా, కంచు ఏదైతే ఉన్నాయో మనం గుళ్ళల్లో ఉంటాయి కదా గంటలు, అలాంటి గంటలు తయారు చేసేవాళ్ళు. వాళ్ళు అంటే ఫస్ట్ వాళ్ళే గుళ్ళు కట్టారనమాట. ఎలా కట్టారో వాళ్ళు అంటే పూర్తిగా ఈ యొక్క ఏదైతే గుడి మీద పైన గడ్డితో కప్పు కప్పేవాళ్ళు అనమాట. వాళ్ళు కట్టే కప్పుల్లో ఎలా ఉంటుందంటే 1 కప్పు, 2 కప్పులు, 3 కప్పులు, 4 కప్పులు అలా ఒకదాని మీద ఒకటి వేస్తూ ఉండేవాడు. సో ఆ యొక్క స్టైల్నే ఫాలో అవుతూ ఆ కాలంలో రాజులు కూడా ఫాలో అయ్యారనమాట. సో వాళ్ళు ఏంటంటే ఈ యొక్క టెంపుల్స్ అనేవి ఫస్ట్ వాళ్ళ బిగిన్ అయినాయి కాబట్టి వాళ్ళు ఎలా ఉండేవి, డబుల్ రూఫ్డ్ అనమాట. అంటే దోచల్ అనేవాడు. డబుల్ రూఫ్లు అంటే 2, దోచల్ అంటే 2 రూఫులు ఉన్నాయని. నెక్స్ట్ 4 రూఫ్డ్ అనమాట. ఏది చౌచల్ అంటే అంటే 4 రూఫులు కలిగిందనమాట. ఇలాంటి స్ట్రక్చర్స్ అనేవి ఈ యొక్క డోముల రూపంలో మనకు గోపురాల్లాగా ఏర్పడినాయి అనమాట. ఒక బెంగాల్ యొక్క స్టైల్ ఆఫ్ అనేది ఒకదాని మీద ఒకటి, ఒకటో మీద ఒకటి 4 రూఫ్ స్ట్రక్చర్స్, ట్రయాంగల్ రూఫ్స్, ఇలాంటి అన్నీ కూడా 4 వాల్స్ ఇవన్నీ కూడా ప్లేస్ అయినాయి అనమాట పూర్తిగా చూస్తే. సో ఈ యొక్క యూజువల్గా ఈ టెంపుల్స్ అనేవి ఈ యొక్క స్క్వేర్ ప్లాట్ఫామ్లో కట్టడం అనేది సర్వసాధారణంగా మనం ఎక్కడ చూసినా కానీ టెంపుల్ అనేవి ఈ యొక్క చతురస్రాకారంలోనే ఉంటాయి ఎక్కువ శాతం అనేవి. తర్వాత ఈ యొక్క ఆర్నమెంటల్ టైల్స్ కావచ్చు, లేకపోతే టెర్రకోట యొక్క టేబుల్స్ అనేవి ఈ యొక్క టెంపుల్ చుట్టూ ఉండేవి అనమాట. ఈ యొక్క వెస్ట్ బెంగాల్లో ఈ యొక్క విష్ణుపూర్ ఏదైతే ఉందో పర్టికులర్ విష్ణుపూర్లో మనం కనుక చూసుకుంటే ఈ యొక్క బంకురా డిస్టిక్లోని వెస్ట్ బెంగాల్లో ఈ యొక్క టైప్ ఆఫ్ సమ్ టెంపుల్స్ అనేవి మనం చూడవచ్చు అనమాట. దీంట్లో ఎక్సలెంట్ అనమాట, వీళ్ళు హై డిగ్రీ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఉండేది. ఈ యొక్క టెంపుల్ నిర్మాణంలో చాలా వరకు నైపుణ్యం ఉండేదన్నమాట. నెక్స్ట్ ఫిష్ అండ్ ఫుడ్. ఈ యొక్క బెంగాల్లో ఏంటంటే ఫిష్ అనేది ఆ యొక్క గంగా నది పరివాహ ప్రాంతం ఒకటి, సముద్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఏమైంది అంటే ఎక్కువగా ఇక్కడ ఏంటి అంటే ఈ యొక్క అంటే జలచరాలను ఎక్కువగా లభ్యమయ్యానంట. దాంట్లో ముఖ్యంగా చేప అనమాట. ఇక్కడ ఏంటంటే ఫిష్ అనేది ఫేమస్ ట్రెడిషన్ అనమాట. అందుకే ఆ యొక్క గుళ్ళ మీద ఉండే కొన్ని దేవాలయాల బొమ్మల మీద కూడా ఈ యొక్క ఆడవాళ్ళు కావచ్చు ఈ యొక్క ఎక్కువగా చేపలకు సంబంధించినటువంటి అంటే వాళ్ళ చేపల్ని కట్ చేయటం, మనం ఏదైతే చేపను మనం వండే ముందు ఏం చేస్తాం దాన్ని పూర్తిగా పైన పొలుసులు తీసేస్తాం, అలాంటి బొమ్మలన్నీ కూడా ఎక్కువగా
ఈ యొక్క ఏవైతే ఏరియాల్లో ఆ యొక్క బొమ్మల్లో ఉండేవి అనమాట. సో వీళ్ళ ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఏవైతే ఉందో బుద్ధిస్టులు అనేవాళ్ళు కూడా ఈ యొక్క టెర్రకోట ప్లేస్ ప్రకారం వాళ్ళు ఎవరైతే ఉన్నారో బుద్ధిస్టులు కూడా ఈ యొక్క బొమ్మలు అనేవి ఈ యొక్క వాళ్ళ యొక్క ఏవైతే భవనాల మీద కూడా ఇలాంటి బొమ్మలు అనేవి ఉండేవి అనమాట. బ్రాహ్మణ్స్ అనేవాళ్ళు సర్వసాధారణంగా మన భారతదేశంలో నాన్ వెజ్ అనేది తినరు, కానీ ఈ యొక్క పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ్స్ అనేవాళ్ళు చేపలు మాత్రం తింటారనమాట. కొన్ని టైప్ ఆఫ్ చేపలని తినడానికి వాళ్ళకి పర్మిషన్ ఉందన్నమాట. సో ఇలాంటి అంశాలు కూడా ఈ యొక్క ఎక్కువగా ఉందన్నమాట. సో ఈ యొక్క ఫిష్ అనేది అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ అనమాట ఈ యొక్క బెంగాల్ ఏరియాలో. సో ఇదండి మనకు సంబంధించిన 7th క్లాస్ సంబంధించినటువంటి యొక్క 9th చాప్టర్. ఇక నెక్స్ట్ మనం లాస్ట్ సెషన్ ఏంటంటే క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు ఏదైతే ఉందో అనంతవర్మన్, ఈ యొక్క అనంతవర్మన్ ఎవరంటే పూరి దేవాలయాన్ని కట్టించాలని అనుకున్నాడు ఇతని తర్వాతనే ఈ యొక్క గంగా డైనాసిటీకి సంబంధించినటువంటి వ్యక్తి. నెక్స్ట్ జగన్నాథ టెంపుల్ అనేది ఎక్కడ ఉంది అంటే ఒరిస్సాలో ఉంది. నెక్స్ట్ మహోదయపురం అనేది మనం కనుక చూస్తే ఈ యొక్క మహోదయపురం అనేది మనకు కేరళలో ఉందన్నమాట. నెక్స్ట్ ఏదైతే లీలా తిలకం అనేది ఫస్ట్ మనకు బెంగాల్లో రచించినటువంటి ఈ యొక్క ఫస్ట్ మంగళకావ్య అనేది మనం కనుక చూస్తే కేరళలో ఉందన్నమాట. కాంగ్రా అనేది చూస్తే ఈ యొక్క మీనియేచర్ పెయింటింగ్ అనమాట, లఘు చిత్రాలకు సంబంధించినటువంటి ఈ యొక్క పెయింటింగ్ అనమాట, కాంగ్రా స్టైల్ అనమాట. వాట్ ఈజ్ మణిప్రవలం? నేమ్ ఏ బుక్ రిటర్న్ ఇన్ దట్ లాంగ్వేజ్. మణిప్రవలం ఈజ్ ఎ లాంగ్వేజ్ అనమాట. హూ ఆర్ ద మేజర్ ప్యాటర్న్స్ ఆఫ్ కథక్? వజీద్ అలీ షా అనే అతను, మనం ఆల్రెడీ అవధ్కు సంబంధించినటువంటి రాజు వజీద్ అలీ షా అనే అతను ఈ యొక్క ఏదైతే ఈ యొక్క కథక్ అనే దాన్ని బాగా పెంచి పోషించాడు అని చెప్పాం. తర్వాత ఈ యొక్క మొఘళ్ళు కూడా ఈ యొక్క కథక్ అనే దాన్ని బాగా పెంచి పోషించారు అనమాట. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ బెంగాల్? బెంగాల్కి సంబంధించినటువంటి ఏంటంటే ఈ యొక్క దోచరానా, చార్చరానా, చౌచరానా ఇవనేవి ఈ యొక్క బెంగాల్కి అనమాట. అంటే 2 రూఫ్ 4 రూఫ్ ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి ఇవి. సో ఇదండి 7th క్లాస్ సంబంధించినటువంటి హిస్టరీకి సంబంధించినటువంటి ఈ యొక్క 9th చాప్టర్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.